హలో అందరికీ, ఈరోజు మేమైతే సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నాం, మేడారం జాతరకి. సో అన్నీ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఇంకా ఆల్రెడీ సగం దూరం, అంటే సగం ఏం కాదు, కొంచెం దూరం భువనగిరి దాకా వచ్చేసినాం. వస్తే స్వర్ణగిరి కనిపిస్తుంది. అండ్ మేమైతే ఎప్పుడు చెప్తా కదా, ఆ రూట్కి వెళ్ళేటప్పుడు భువనగిరి వెళ్ళామని దర్శించుకొని ఇంకా అక్కడ నుంచి మేము జర్నీ కంటిన్యూ చేస్తామన్నమాట. జై ఎల్లమ్మ తల్లి. అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళిపోయినాం. ఊరి నుంచి మా ఇద్దరు బామ్మరుదులు, మా అమ్మమ్మ కూడా వచ్చేసిర్రు అనమాట. ఇంకా అక్కడ మా తమ్ముడు గారికి ఫుల్ ఆకలి అవుతుంది. బట్ నైట్ 12 అవుతుంది. సో టిఫిన్ తింటా అంటే ఇంకా మేము అక్కడ ఆపినాం. ఇంకా మా తమ్ముడు వాడి ఫ్రెండ్లు వచ్చి ఇద్దరు అయితే టిఫిన్ చేసేస్తుర్రు. అండ్ మేము మేడారంకి వచ్చేసినాం. ఇంకా జాతరకి వెళ్ళే ముందు ఫస్ట్ గట్టమ్మ దేవాలయంకి పోవాలి మనం. సో ఆడికి దర్శించుకుందామని పోతున్నాం. ఇంకా నేను, మా తమ్ముడు, మా చెర్రి, మమ్మీ, అమ్మమ్మ అందరం కలిసి ఇక గట్టమ్మ దేవాలయంకి పోయినాం. గట్టమ్మని దర్శించుకోనికి మంచిగా దర్శనం అయిపోయినుండే. ఇదే గట్టమ్మ దేవస్థానం అనమాట. ఇంకా అక్కడ నుంచి మేము జాతరకి వెళ్ళడానికి చలో రెడీ అయిపోయినాం. ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఒక కార్ తర్వాత ఒక కార్ జప్ అని వెళ్ళిపోతుంది, ఎందుకంటే వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతుంది. ఇంకా మేము మేడారం కమాన్ కాడికి వచ్చేసినాం. ఇప్పుడైతే మార్నింగ్ 5 అవుతుంది. నేనైతే ఫుల్ నిద్రలున్నా. లేచి చూస్తే అసలు నిద్రలా కళ్ళు కూడా తెలుసుకుంటలే మీరు చూస్తే. ఇంకా దర్శనంకేమో మాకు అయితే లేదు. మేము ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి చేరుకోలేకపోతున్నాం. బట్ పోలీస్ వాళ్ళు అన్నీ తిప్పారు. ఎన్ని అయినా కూడా మేమైతే అటెండ్ చేసి మాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని మేము ఎప్పుడు ఉండే ఏమంటారు ఫారెస్ట్లో ఉండే ప్లేస్కి వెళ్ళిపోయినాం. వాళ్ళు అక్కడ ఫైర్ క్యాంప్ వేసేసారు. ఇంకా ప్లస్ మా కౌశిక్, లచ్చి, సోన్చరి అన్ని సామాన్లు తెచ్చి అక్కడ పెట్టిరు. నేను కూడా మళ్ళీ పోయినా. నేను కూడా కొంచెం లగేజ్ తీసుకొద్దామని పోయినా. మేమైతే ఇక్కడ సామాన్లు అన్నీ మోసుకుపోతున్నాం. సరే కానీ పాని సోన్ అంటుండు. అన్నీ ఎచ్చులోడు, ఎచ్చులు ఎక్కువ వేస్తాడు. అగో ఈడే మా పెద్ద బామ్మ. ఎవరు నువ్వు? చెర్రి అన్నాడు. చెర్రి ఎచ్చులోడు. అయితే ఇప్పుడు వీడికి వెళ్ళి మేము ఆడదానికి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ పోతా. వరం మీద నడుస్తున్నాం ముందే. ఈ దారంతా ఇట్లుంటుంది అనమాట. సో ఈ నుంచి మేము ఆడికా పోవాలి. చలో ఇప్పుడు నేనైతే మీకు వాగు చూపిస్తా, అంటే జంపన్న వాగు. మేము ఎప్పుడు ఇటుకెళ్ళే వస్తాం. అండ్ చూస్తే ఈసారి వాటర్ తక్కువ ఉన్నాయి. ఇదిగోండి వాగు. నీళ్ళకు పోదాం, సరేనా? కమాన్ రండి. సన్న ఉసుకి ఉంటుంది ఇది. అండ్ ఇదిగోండి వాగులోకి ఒక్కసారి అడుగు పెడదాం. జై జంపన్న. ఎంత దూరం ఉంటుంది. యాక్చువల్గా ఇది మస్తు లోతు ఉంటుంది, కానీ చాలా తక్కువ అయిపోయినాయి నీళ్ళు. మోకాళ్ళ లోతుకు కూడా వస్తలేవు. చూసే పర్ఫెక్ట్ ఏమంటారు అడవిలో ఉన్నాం. ఇంకా చూస్తే ఇదంతా వాగే. యాక్చువల్గా మస్తు వాటర్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇప్పుడు వాటర్ లెవెల్ తక్కువ అయింది. ఇడిచిపెట్టలే వాటర్ని. చూడండి, ఇందులో కాయిన్ వేస్తే కాయిన్ కనిపిస్తుంది. నా కాలు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. అయ్యో ఇప్పుడైతే ఎవ్వరు లేరు. యాక్చువల్గా ముందు చాలామంది ఉంటారు ఇక్కడ, కానీ ఇప్పుడైతే ఎవ్వరు లేరు. ఇంకా వాటర్ చూడండి ఫుల్ ఫ్రెష్. ఇవన్నీ మాకోసమే వాడుతున్నాయి. ఇక్కడ మంచిగా కూర్చోవచ్చి స్నానం అయినా చేస్తాం. చూపిస్తా ఆ వీడియో కూడా. మేమైతే అక్కడి నుంచి ఈ ఒడ్డుకు వచ్చినాం, ఎందుకంటే పల్లపుల్ల కోసం. ఆ పల్లపుల్ల ఏందో కూడా చూపిస్తా. చెరిగాడు పల్లపుల్ల ఎరుస్తుండు. ఆ పల్లపుల్ల ఏందో కాదు, బ్యాంబూ స్టిక్స్ అనమాట. వాటిని మనం బాగా నమిలితే అది బ్రష్ లాగా అవుతుంది. సో ఇదిగో నా బ్రష్. ఈ రోజుకి ఇదే బ్రష్. మనం బ్రష్ కూడా వాడుకోవచ్చు. ఇది మా తాత చెప్పిండు మాకు, తెలుసా? సో సూపర్ మంచిగా ఉంటుంది. అండ్ ఇదే నేచర్లో మనం సమ్మక్క జాతరలో ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ అయితే ఫుల్ పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ ఎవరో అమ్మవారికి పూజ చేసారు, ఆల్రెడీ స్టే చేసారు. యాక్చువల్గా మేము ఇక్కడే ఉండాలి, బట్ మాకు కుదరలేదు. అక్కడ నుంచి మమ్మల్ని రానిలేదు. సో మేము అక్కడ ఉన్నాం. సో వాగు మొత్తం వ్యూ చూస్తారా? చూడండి. గాలి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ ఎంజాయ్. గంట సేపు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. బాయ్ బాయ్. ఇక్కడ ఒక వీడియో ఆడి వెనక మళ్ళీ
హలో ఫ్రెండ్స్, మేము మురుకులు తింటాం ఇప్పుడు. ఇదే మా మురుకులు, సకినాలు, ఇవి మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవే తింటాం. ఇవి తినేసిన తర్వాత చికెన్, కానీ ఈరోజు నాకు సాటర్డే చికెన్ తిన్నా మంచిదే. బాయ్ బాయ్. గుడికి పోయినాక మళ్ళీ చెప్తాం. ఇదిగోండి, ఇవే మేము అంటే మా మమ్మీ పూజ చేసింది సమ్మక్క సారక్క గద్దెలు. ఇట్లా మేము గద్దెలు పెట్టుకొని అమ్మవార్లను ఇక్కడ నిలుపుకొని పూజ చేసుకొని ఆ తర్వాత చికెన్ కోసి, అంటే కోడినన్నా మేకనన్నా ఎవరు ఏదే మొక్కుతే అది మొక్కి కోసి మా మమ్మ ఆడ వండుతుంది ఇప్పుడు ఆల్రెడీ. జై సమ్మక్క సారక్క తల్లికి జై. ఇది బగారా. ఇక మా వాళ్ళందరూ తింటున్నారు. నుంచి హెలికాప్టర్ ఏమంటారు 3000 ఆ 4000 టికెట్ది ఇలా అని వెళ్తుంది అనమాట. సో మేమైతే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్కి పక్కనే ఉంటాం. మా చెర్రీ చూసిరా చేపలు ఒక దాంట్లోకి వేసి వాటిని పట్టేస్తుండు. ఈడ దొరుకుతుంది అంటే ఈడ కనిపిస్తున్న చేపలు ఈడ వేస్తుండు, అల్ల కూడా వేస్తుండు. చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయి. ఒక్క చేప పడ్డది అంత ట్రై చేస్తే. ఇంకా నేను ఎంత చాలన్నా ఇంకా మా సోన ఆవుతలే తీసే ఉన్నాడు. నాకు తెలిసి ఆ వాగు ఇళ్ళకు కూడా కలిసిపోయి ఇది కూడా వాడుతుందేమో అనిపిస్తుంది. చెప్పిన సాల్రా ఆగురా కొంచెంసేపు అయితే ప్యూరిఫైడ్ వాటర్ కనిపిస్తాయి అంటే ఇంటర్ ఇంకా పెద్దది చేస్తాడంట. చూద్దాం ఎంత పెద్దది చేస్తాడు. నేను స్టోన్ గేమ్ ఆడుతున్నా. పోయిందా? ఏయ్ చూసారా, నాకైతే ఓన్లీ 2 స్టెప్స్ అయిపోతుంది, వీడికి 7, 8, 10 కూడా అటు ఇటు చేసి మా ఊడు సాధించిండు. దగ్గర 7 చిన్న చేపలు పట్టిండు. ఎస్, వాడి విజయం ఇది. షరి బాయ్. ఈ చేపల్ని షరిగాడే పట్టిండు, షరిగాడే వదిలేస్తుండు. ఫ్రెండ్స్, మేము జస్ట్ ఫన్ కోసం పట్టుకున్నాం అంతే, వాటిని ఏం చేయం. మళ్ళీ రివర్స్లోకి పంపించేస్తాం, రివర్లోకి పంపిస్తాం వాగులకి. ఈడు లచ్చి, ఈడు కౌశిక్ గాడు, ఈడు షెర్రీ గాడు, అక్కడ సోను ఉన్నాడు. ఇక వీళ్ళందరూ ఇప్పుడు 3 అవుతుంది, 3 o'clockకి స్నానం చేస్తారు. ఇక దర్శనంకి పోవాలి వీళ్ళు. ఇప్పుడైతే మేము దర్శనంకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో దర్శనం తర్వాత మేము అటు నుంచి అట్టే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. దర్శనంకి వీలైతే ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఈసారి నా ముక్కు కుంకుమ బర్ణెలు అమ్మవారికి ఇవ్వబోతున్నాము ఫ్రెండ్స్. ఇంకా చూస్తే మేమైతే లోపలికి క్యూ లైన్లో వచ్చేసినాము. ఇంక ఇక్కడికి వెళ్ళి మంచిగానే ఉంది దారి, బట్ లోపలికి వెళ్తుంటే జనం ఎక్కువైపోయి ఏమైనా తొక్కిసలాట అట్లా అనుకున్నా కానీ కొంచెం భయంతో వెళ్ళినా. బట్ లోపల మాత్రం అమ్మవారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మస్తు మంచిగా అయిపోయింది దర్శనం అనమాట. మాకైతే ఇంత ప్రాబ్లం కూడా కాలే. వితిన్ హాఫ్ అన్ అవర్ మా దర్శనం అయిపోయింది, మేము బయటికి వచ్చేసినాం అనమాట. ఇంకా చూస్తే ఇంకా ఇదే ఫుల్. అట్లయినా కూడా జనాలు ఉన్నా కూడా మాకు కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు. అండ్ మంచిగా అయిపోయింది దర్శనం మాకైతే. నేనైతే ఎప్పుడు ఎగిరేయలే, కోరుకుంది ఇప్పుడే ఎగిరేస్తున్నా. ఈసారి ఫస్ట్ టైం మంచిగా ఎగిరింది. ఇంకా మా తమ్ముడు సోను కూడా ఎగిరేసిండు, చెర్రీ కూడా ఎగిరేసిండు. అండ్ ఆ తర్వాత మేము వెళ్తూ ఉన్నాం. లక్నవరం నుంచి జంపన వాగుకి వచ్చే నీళ్ళది షెడ్ డ్యామ్ ఉంది, సో అక్కడ ఆగినాం అనమాట. ఇదనమాట మా మేడారం బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడితో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.